Good afternoon. How are you? So, you are planning to write APPS exam, Group 1 and Group 2, right? So, first of all, how many of you have an experience in writing the exam earlier? How many of you have attempted the APPS exam earlier? Not many, right? Okay. ఎంతమంది తెలుగు మీడియం రాస్తున్నారు? ఎంతమంది ఇంగ్లీష్ మీడియం? ఓకే. సో ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. అవి కంప్లీట్ అయిపోతాయి ఇంకా జూలై మిడ్లో. ఆ రిజల్ట్స్ వచ్చాక వచ్చే నోటిఫికేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏపీపీఎస్సికి సంబంధించి ఈ ఇయర్ ఎండ్లో కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈలోపు మనం ప్రిపేర్ అయిపోయి పూర్తి స్థాయిలో ఎగ్జామ్కి రెడీ అయిపోవాలి. చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారు, కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలనే దాని మీద అవగాహన ఉండదన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఏది ప్రిపేర్ అవ్వాలనుకున్నా ఒక టైం షెడ్యూల్ మీకు ఉండాలి. ఎప్పుడో నోటిఫికేషన్ వస్తే నేను ఎప్పుడో ఎగ్జామ్ రాస్తాను అలా ఊహాగానాలు కాకుండా ఒక ప్రాపర్ టైం షెడ్యూల్ తీసుకుని ప్రిపేర్ అవ్వాలి. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. రెండోది, ఎగ్జామ్ అప్పుడు రాద్దామని కాకుండా కోచింగ్ టైంలోనే కొంచెం మొత్తం సిలబస్ కాకుండా సిలబస్ని డివైడ్ చేసుకుని పరీక్షలు రాయాలి. అప్పుడు మీకు పరీక్ష మీద పరిజ్ఞానం వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా గ్రూప్ 1 గ్రూప్ 2లో సక్సెస్ అవ్వాలంటే ఇంకొక మంత్రం, PYQs, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్. పాత ప్రశ్నపత్రాలు ఎంత స్థాయిలో ప్రిపేర్ అయ్యి ఎంత స్థాయిలో వాటిని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, పాత ప్రశ్నపత్రాలు ఎంత స్థాయిలో ప్రిపేర్ అయ్యి ఎంత స్థాయిలో ప్రాక్టీస్ చేస్తే అంత మంచిదన్నమాట. సో వీలైనంత వరకు కూడా ప్రతిరోజు ఓల్డ్ క్వశ్చన్స్ చూడండి. సిలబస్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత, సిలబస్ పూర్తి స్థాయిలో చదివిన తర్వాత నేను క్వశ్చన్ పేపర్లు ప్రిపేర్ అవుతానని కాకుండా ఇమీడియట్గా ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కొనుక్కోండి, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ గ్రూప్ 1 క్వశ్చన్స్, గ్రూప్ 2 క్వశ్చన్స్ స్థాయి బాగా పెరిగింది. చిన్న క్వశ్చన్స్ ఏమి ఇవ్వట్లేదు. కొన్నిసార్లు అయితే కొన్ని క్వశ్చన్స్ సివిల్స్ స్టాండర్డ్లో ఉంటున్నాయి కాబట్టి ఇప్పటి నుంచే క్వశ్చన్స్ ఎలా వస్తాయనే దాని మీద రోజుకి ఒక 20 క్వశ్చన్లు, రోజుకొక 15 క్వశ్చన్లు, రోజుకొక 15-20 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇది కంపల్సరీ చేయాలి. దాంతోపాటు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్. మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు, ఉదాహరణకి గ్రూప్ 1 మెయిన్స్లో రాస్తున్నారు లేదా ప్రిలిమ్స్ రాస్తున్నారు, ప్రతి క్వశ్చన్లో కొన్నిసార్లు కరెంట్ అఫైర్స్ రిలేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కొన్నిసార్లు కరెంట్ అఫైర్స్ రిలేట్ అయిన క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ ముందు ఏదైనా కంపైలేషన్ వస్తే ఎగ్జామ్ ముందు ఆ కంపైలేషన్ చదువుతానని కాకుండా ఇప్పటి నుంచే కంపైలేషన్ని పూర్తి స్థాయిలో చేయండి. ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో ఒక కంపైలేషన్ మీరే చేసుకోండి. ఏం చదవాలి, ఎలాంటి క్వశ్చన్లు వస్తాయి అంటే ఖచ్చితంగా ఎవ్రీడే నేను కూడా వీడియోస్ పెడుతున్నాను మీకోసం. ఆ క్వశ్చన్స్, ఆ టాపిక్స్ చూసి కమ్యూనిటీ పోస్టులు కొన్నైతే తెలుగులో ఉంటాయి, కొన్నైతే ఇంగ్లీష్లో ఉంటాయి. మీరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని నోట్స్ చేసుకుంటూ పోతే సరిపోతుంది. దాంతోపాటు మీకు ఎవ్రీ మంత్ మన యాప్లో కరెంట్ అఫైర్స్ కంపైలేషన్ వస్తాయి. ఆ నెల మొత్తం జరిగిన కరెంట్ అఫైర్స్ కంపైలేషన్, అవి పూర్తి స్థాయిలో చదువుకుంటే సరిపోతుంది అనమాట. ఇవన్నీ మీరు చేయాల్సిన పనులు. ఓకే. దీంతోపాటు సిలబస్ మొత్తం ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి అనే దాని మీద కొంత అవగాహన కూడా అవసరం. ఉదాహరణకి మీకు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 సిలబస్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు లోయ నాగరికత అనే సిలబస్ ఉంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు లోయ నాగరికత అనే అంశం సిలబస్లో ఉందన్నమాట. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు లోయ నాగరికత అనేది ఉంది కదా,
ఎక్కడ ఏం దొరికాయి? హరప్ప, మొహెంజోదారో, చాన్హుదారో, లోథాల్, కాలిబంగన్, సుర్కోట్డా, ఇలా చూడాలి. రీసెంట్గా సింధు నాగరికత తలపించేలా తమిళనాడులో కీలడి అనే ప్రాంతంలో కొన్ని ఇటుక ముక్కలు, దాదాపు 7,000 ఆర్టిఫాక్ట్స్ దొరికాయి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తవ్వకాలు కూడా జరిపారు అక్కడ కీలడి అనే ప్రాంతంలో. ఆల్మోస్ట్ అక్కడ స్క్రిప్ట్, అక్కడ లిపి ఏదైతే ఉందో బ్రాహ్మీ స్క్రిప్ట్కి సంబంధించిన ఆ లిపి స్టైల్తో ఇక్కడ కూడా కొన్ని దొరికాయి అన్నమాట. ఇవన్నీ చూస్తే ఏమనిపించిందంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. చదువుతూ క్లాస్ వింటూ మన ఓన్ నోట్స్ రాసుకోవాలి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద ఖచ్చితంగా ప్రశ్నలు వస్తే మనం చదువుతూ క్లాస్ వింటూ ఓన్ నోట్స్ రాసుకోవాలన్నమాట. సింధు నాగరికత లేదా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. క్లియర్? సో అలానే మీరు కనుక సిలబస్లో చూస్తే మీకు ఢిల్లీ సుల్తానేట్, విజయనగర ఎంపైర్, విజయనగర రాజుల గురించి కూడా ఉంది. మీరు చెప్పండి, శ్రీకృష్ణదేవరాయలు ఎగ్జామ్కి ఇంపార్టెంటా కాదా? ఆయన కాలంలో జరిగిన ఇంపార్టెంటా కాదా? అష్టదిగ్గజాల గురించి ఇంపార్టెంటా కాదా? మనకి అక్కడే కనిపిస్తుంది కదా. తర్వాత యూరోపియన్స్, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకు సంబంధించి ఏ గవర్నర్ జనరల్ ఎప్పుడు వచ్చారు, ఇంపార్టెంటే కాదా? జరిగిన సంఘటనలు ఇంపార్టెంట్ కదా. గ్రూప్ 1కైనా గ్రూప్ 2కైనా ఇవన్నీ కామన్. అండ్ ఇంకోటి కూడా చెప్తున్నాను, నేను గ్రూప్ 1 చేస్తాను, గ్రూప్ 2 చేస్తానని కాదు. ఎగ్జామ్స్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం దొరకాలి. ముందైతే ఎగ్జామ్ రాయగలగాలి, దాని మీద ఫోకస్ పెట్టండి. ఎగ్జామ్ రాసినప్పుడు మనం ధైర్యంగా రాయాలంటే సిలబస్ మీద పట్టుండాలి. ఉదాహరణకి ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857, 1857 సిపాయి తిరుగుబాటు. ఆ చాప్టర్లో నీట్గా ప్రిపేర్ అయిన నోట్స్ ఎలా చదవాలంటే పాత క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయగలగాలి. ఉదాహరణకి ఝాన్సీ లక్ష్మీబాయిని చంపిన వ్యక్తి ఎవరు అనే ప్రశ్న వచ్చింది అనుకోండి, మీరు టక్కున ఆన్సర్ చెప్పగలగాలి. మేము మల్టిపుల్ చాయిస్లో చూసి మేము ఎలిమినేట్ చేసి పెడతాం అలా ఆలోచించకూడదు. ఝాన్సీ లక్ష్మీబాయిని చంపింది హ్యూ గ్రోస్ అని ఆయన. నేను చదువుకునేటప్పుడు ఎలా గుర్తుపెట్టినాను తెలుసా? ఝాన్సీ లక్ష్మీబాయి రోజ్ ఫ్లవర్ పెట్టుకుంది అని. ఓకే, కొన్ని మెమొరీ టెక్నిక్స్, కొన్ని సింపుల్ టెక్నిక్స్ గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ గుర్తుంటాయి అన్నమాట. అదేవిధంగా ఇండివిజువల్ సత్యాగ్రహాస్ రెండో ప్రపంచ యుద్ధం టైంలో, సెకండ్ వరల్డ్ వార్ టైంలో జరిగాయి అన్నమాట. ఈ ఇండివిజువల్ సత్యాగ్రహాకు సంబంధించి ఫస్ట్ సత్యాగ్రహాలో కూర్చున్న వ్యక్తి ఎవరు? వినోబా భావే. రెండో వ్యక్తి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. మూడో వ్యక్తి ఎవరు? బ్రహ్మదత్. కొన్ని ఫ్యాక్ట్స్ బట్టి కొట్టాలా, అంటే బట్టి అని కాదు, మెమరీలో పెట్టుకోవాలా. అది ఎగ్జామ్ ముందు అవ్వదు, ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఎగ్జామ్ ముందు అది అవ్వదు, మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఫ్యాక్ట్స్ని మెమరీలో పెట్టుకోవడం, ఫ్యాక్ట్స్ని గుర్తుపెట్టుకోవడం, అవన్నీ కూడా మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎగ్జామ్ ముందు దాకా వద్దనమాట. అదేవిధంగా గాంధీ, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ ఉన్నాయి. ఓకే, సుభాష్ చంద్రబోస్ గారిని దేశ్ నాయక్ అని పిలిచింది ఎవరు? ఇలాంటివి. ఓకే, సో ప్రతి అంశం మీద మీరు పూర్తి స్థాయిలో గుర్తుపెట్టుకోవాలి. తర్వాత భారత రాజ్యాంగం అనేది గ్రూప్ 1లో ఉంటుంది, గ్రూప్ 2లో ఉంటుంది. ఇండియన్ పాలిటీ అన్నమాట. దీనిలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా తమిళనాడు గవర్నమెంట్కి మధ్య ఇష్యూ వచ్చింది. గవర్నర్ బిల్స్ పెండింగ్లో పెట్టారు, సంతకాలు పెట్టట్లా. ప్రెసిడెంట్కి పంపించారు, అవి కూడా సంతకాలు పెట్టట్లా. సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 తన సంపూర్ణ న్యాయం అనే ఒక సిద్ధాంతంతో ఆర్టికల్ 142లో ఉన్న పవర్స్ వాడి బిల్స్ అన్ని డీమ్ టు బి పాస్డ్. గవర్నరు ప్రెసిడెంట్ సంతకం పెట్టకపోయినా బిల్స్ పాస్ అయిపోయాయి. బిల్స్ పాస్ అయిపోయాయని చెప్పేసింది అనమాట. సో ఏ ఆర్టికల్ కింద గవర్నర్ బిల్స్ సంతకం పెడతారు? 200. ఏ ఆర్టికల్ కింద
ప్రెసిడెంట్కి గవర్నర్ బిల్స్ని రిజర్వ్ చేస్తారు 201. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ ముందు రోజు అన్నీ చదివేస్తానంటే అవ్వదన్నమాట. ఇప్పటి నుంచే నోట్స్ రాసుకుంటూ మెమరైజ్ చేసుకుంటూ చదువుకోవాలి. అదేవిధంగా భారత రాజ్యాంగంలో పార్టీ ఫిరాయింపుల సంబంధించి 10వ షెడ్యూల్లో ఏ అమెండ్మెంట్ ద్వారా చేర్చారు? యాంటీ డిఫెక్షన్ లా అనేది 52వ రాజ్యాంగ సవరణ 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985 అనమాట. అదేవిధంగా మీరు చూస్తే కనుక భారత రాజ్యాంగంలో ఫర్ ఎగ్జాంపుల్ జ్యుడిషియల్ రివ్యూ న్యాయ సమీక్ష అన్నమాట ఎక్కడ లేకపోయినా అంతర్లీనంగా జ్యుడిషియరీకి సమీక్ష అధికారం ఎక్కడుంది? ఆర్టికల్ 13 ఇట్లా చాలా అంశాలు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ కూడా పూర్తి స్థాయిలో గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే నోట్స్ చేసుకోవాలి. ఎన్ని పుస్తకాలు చదివినా సొంత నోట్స్ లేకపోతే ఇబ్బంది పడతారు. ఎన్ని బుక్స్ చదివినా మీ ఓన్ నోట్స్ ఓన్ క్రైటీరియా లేకపోతే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడతారనమాట. తర్వాత మెంటల్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ ఇవన్నీ కూడా మీరు దీనిలో కొంచెం మీకు ఎథిక్స్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది, చూసుకోండి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఏ మిషన్ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళారు? యాక్సియం 4. ఏ రాకెట్ వాడారు? అది భారతదేశ యొక్క మిషనా? కాదు. ఇట్ ఈస్ నాట్ అన్ ఇండియన్ మిషన్ అనమాట. అలానే మీరు చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీలో CRISPR-Cas9 టెక్నాలజీ అంటే ఏంటి? CRISPR-Cas9 అదొక జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ. CRISPR-Cas9 టెక్నాలజీ అంటే అదొక జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ అనమాట. తర్వాత జనరల్ ఇంగ్లీష్ కూడా మీరు ముందు నుంచే కంపల్సరీ ఇంగ్లీష్ పేపర్స్ అయిన ఉంటాయి కదా, ముందు నుంచే ప్రాక్టీస్ చేసి దాంతోపాటు ఎవరైతే గ్రూప్ 1 రాద్దాం అనుకుంటారో వాళ్ళు వ్యాస రచన ఎస్సే రైటింగ్ ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి. ఒక విషయంలో ఎస్సే ఎలా రాయాలనే దాని మీద మీకు సింపుల్ రోజు నేను అనేక విషయాల మీద వీడియోలు పెడుతుంటాను, మీరు గమనిస్తారా? ఉదాహరణకి నిన్న నైట్ అనుకుంటా మైక్రోప్లాస్టిక్ అనే అంశం మీద పెట్టాను. మైక్రోప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలు అని హెడ్డింగ్ పెట్టి నేనేం చెప్పాను చూడకుండా రాయండి. అట్లా ఒక నెల రోజుల పాటు ఒకటి విని చూడకుండా రాయండి, చదివి చూడకుండా రాయండి. అలా రాస్తేనే స్క్రిప్ట్ రైటింగ్ అలవాటు అయింది. ఒకసారి రాసిన తర్వాత మళ్ళీ అదే వీడియో విని ఏమైనా పాయింట్ మిస్ అయిందేమో గుర్తు తెచ్చుకోండి. అట్లా ఫస్ట్ మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి, తర్వాత ఇన్స్టిట్యూట్ మిమ్మల్ని టేక్ కేర్ చేస్తుంది. ఫస్ట్ మీరు ఇనీషియల్గా పికప్ అవ్వాలా అంటే ఒక కాన్సెప్ట్ చదివో వినో చూడకుండా స్క్రిప్ట్ రాయాలి అనమాట. రాసిన తర్వాత అలా మీకు అలవాటు అవ్వాలి. అలా అప్పుడే మీకు వ్యాస రచన అనేది వస్తుంది అనమాట. ఉదాహరణకి మహిళా రిజర్వేషన్లు రాయాలి. ఉదాహరణకి రష్యాలో ప్రపంచవ్యాప్తంగా పిల్లలు పుట్టట్లేదు, ఎక్కువ మంది పిల్లలు కనాలని ఇంట్రెస్ట్ లేదంట. డెమోగ్రఫిక్ క్రైసిస్ సౌత్ కొరియా కావచ్చు, జపాన్ కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, హంగేరీ కావచ్చు, పోలాండ్ కావచ్చు, జనాల సంఖ్య భారీగా పడిపోయిందంట. ఈవెన్ ఆంధ్ర సీఎం కూడా పిల్లల్ని కనండి అని చెప్తున్నారు, వినే ఉంటారు మీరు. ఓకే, సో ఈ వాట్ ఈస్ TFR, వాట్ ఈస్ రీప్లేస్మెంట్ రేట్? 2.1 ఈజ్ రీప్లేస్మెంట్ రేట్ అనమాట. సో చాలా దేశాల్లో 1.4, 1.5 ఉంది, ఆంధ్రాలో కూడా అంతే తక్కువ ఉంది. సో దీని కారణాలు ఏంటి, దీని యొక్క కారణాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. సో ఎస్సే రైటింగ్ అనేది ఓవర్ నైట్ రాదు కాబట్టి రోజు 2-3 టాపిక్లు మీకు నచ్చిన టాపిక్లు న్యూస్ పేపర్లో చదివో వీడియోలో వినో చూడుకొని రాసి మళ్ళీ రాసి వదిలేయకూడదు. మళ్ళీ ఆ ఒరిజినల్ కంటెంట్ ఎక్కడైతే చదివారో లేదా విన్నారో మళ్ళీ అది ఒకసారి వినాలి. అప్పుడు మీరు ఏమి ఇస్తారో మీకు అర్థమైపోయింది. అలా ఫస్ట్ స్క్రిప్ట్ రైటింగ్ స్టార్ట్ చేయాలి, ఆ తర్వాత టైం మేనేజ్మెంటు, ఆ తర్వాత కరెక్షన్. ఓకే, సో ఇనీషియల్గా ఎలా రాయటం మొదలెట్టాలంటే చెప్పే కదా, ఒకటి విని చూడకుండా రాయండి, చదివి చూడకుండా రాయండి. మళ్ళీ ఒరిజినల్ స్క్రిప్ట్లోకి లేదా ఒరిజినల్ వీడియోలోకి వెళ్ళి కనెక్ట్ చేసుకొని ఏం మిస్ అయిందో రాసుకోండి. అట్లా ఎవ్రీడే కనీసం ఒక పుస్తకం నిండిపోవాలి. నిండిన తర్వాత అప్పుడు మీరు ఒక ప్లాట్ఫామ్ వచ్చింది, మీకు రైటింగ్ ప్రాక్టీస్ మీద ఒక అవగాహన వచ్చింది, మీకు రైటింగ్ ప్రాక్టీస్ మీద ఒక ప్లాట్ఫామ్ వచ్చిందని నమ్ముతాను అనమాట. ఎవరైనా అది అనుకుంటారు. తర్వాత మీరు గమనిస్తే కనుక ఇండియన్ హిస్టరీ పూర్తి స్థాయిలో చదవాలి, ఏన్షియంట్ మిడివల్ మోడర్న్, పాలిటీ చదవాలి. అండ్ ఎకానమీ, ఆంధ్ర వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కూడా చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఎక్కడి నుంచి చదువుతారు? ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అనేది మీరు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ సర్వే బడ్జెట్ అంటే ఆంధ్రప్రదేశ్ సోషల్ ఎకనమిక్ అవుట్లుక్ లాంటివి చూసుకోవాలన్నమాట. అలానే ఏపీ వాళ్ళు చాలా పాలసీస్ రిలీజ్ చేస్తారు, పాలసీ డాక్యుమెంట్స్.
ఆంధ్రప్రదేశ్ సంబంధించి రకరకాల పాలసీస్. అంతెందుకు రీసెంట్గా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ P4 ఇనిషియేటివ్ అని చెప్పి పేదరిక నిర్మూలన కోసం ఏపీ గవర్నమెంట్ స్టార్ట్ చేస్తుంది. సో మార్గదర్శిస్ బంగారు కుటుంబం అని కాన్సెప్ట్తో చదివారా? దాని మీద అవగాహన ఉందా? మార్గదర్శి మరియు బంగారు కుటుంబం కాన్సెప్ట్తో అనమాట. అట్లా ప్రతి అంశం తీసుకోవాలి. ప్రతి అంశం తీసుకుని దాని మీద రైటింగ్ ప్రాక్టీస్లోకి వెళ్ళాలి. ఎవ్రీ ఆస్పెక్ట్ మీద దాన్ని తీసుకుని దాని మీద పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ రైటింగ్ ప్రాక్టీస్ ఇవన్నీ కూడా మీరు అవగాహన తెచ్చుకోవాలన్నమాట. అండ్ ఏపీ కాబట్టి ఏపీ రిలేటెడ్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ బాగా చూసుకోవాలి. రీసెంట్గా అడవి బాట అని చెప్పి డిప్యూటీ సీఎం బాగా ప్రమోట్ చేస్తున్నారు ఒక ప్రోగ్రామ్. సో ట్రైబల్ ఏరియాస్కి వాటికి వెళ్ళటం, వాళ్ళకి చెప్పులతో సహా ఇవ్వటం, ఇవన్నీ కూడా ఓకే. తల్లికి వందనం లాంటి పథకాలు, ఒక్కొక్క పథకంలో ఉన్న ఫీచర్స్ ఏంటి అవన్నీ కూడా మనం చూసుకోవాలి. దాంతో పాటు క్వాంటమ్ కంప్యూటింగ్, ఇది ఏపీ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ చేస్తున్నారు తెలుసా మీకు? సో ఎవరైతే ఏపీపీసీ రాస్తున్నారో ఈ క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్స్ ఈ కాన్సెప్ట్ స్టార్ మార్క్ అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ దాని మీద ఫోకస్ చేస్తుంది, ఏపీ గవర్నమెంట్ దాని మీద ఫోకస్ చేస్తుంది కాబట్టి క్వాంటమ్ కమ్యూనికేషన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ వ్యాలీ ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. అలానే ఏపీ డ్రోన్స్ మీద కూడా ఫోకస్ చేస్తుంది, ఆంధ్ర డ్రోన్స్ మీద కూడా ఫోకస్ చేస్తుంది. అంతేందుకు తెలంగాణలో లేనిది ఆంధ్రాలో ఉంది ఏంటి? కోస్ట్ లైన్, అంటే సముద్ర తీరం ఉంది. సో ఆ కోస్ట్ లైన్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎక్కువగా దాన్ని ఏ విధంగా వాడుకోవాలనే దాని మీద కూడా సజెషన్స్ అడగొచ్చు అనమాట. ఇలా చాలా వాటి మీద మీరు ఫోకస్ చేయాల్సిన పరిస్థితి. సో రోజుకి 10 నుంచి 15 గంటలు పూర్తి స్థాయిలో ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతాయి. నేను నోటిఫికేషన్ దాకా వెయిట్ చేస్తాను, తక్కువ చదువుతా, అప్పటి నుంచి ఎక్కువ పెంచుతా అంటే కష్టం. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ముందే ప్రిపేర్ అయ్యి నోటిఫికేషన్ వచ్చాక కేవలం రివిజన్ టైమే ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేవలం రివిజన్ మాత్రమే చేసుకోగలం. మిగతా ప్రిపరేషన్ మొత్తం ఇప్పుడు జరిగిపోవాలన్నమాట. కంప్లీట్గా పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రిపేర్ అయిపోయి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ మీద మీరు ఎక్కువ ఫోకస్ పెడతారని నేను నమ్ముతున్నాను. కాబట్టి సిన్సియర్గా ప్రిపేర్ అవ్వండి. రోజుకు 10-12 గంటలకు ప్రిపేర్ అవ్వండి. హార్డ్ వర్క్ మాత్రమే కాదు, స్మార్ట్ వర్క్ చేయండి. స్మార్ట్ వర్క్ అంటే పాత ప్రశ్న పత్రాలు చూసి అలాంటి ప్రశ్నలు ఇప్పుడు వస్తే కొంచెం మార్చి వస్తే మనం ఎలా రాయాలి, కాంటెంపరీగా వస్తే ఎలా రాయాలి అనే దాని మీద. ఉదాహరణకి స్పేస్ టెక్నాలజీ గ్యారంటీ క్వశ్చన్ వస్తాయి, బయోటెక్నాలజీలో మంచి క్వశ్చన్లు వస్తాయి, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇలా కొన్ని క్వశ్చన్స్ మీరే ముందే ఊహించి ప్రిపేర్ చేసేసుకోండి. సో మీ దగ్గర ఒక్కొక్క సబ్జెక్ట్కి ఫైల్స్ ఉండాలి, నోట్స్ మొత్తం. నేను ఏ టీచర్ వచ్చినా టీచర్ వచ్చే ముందే ఆ సబ్జెక్ట్ ప్రిపరేషన్ అయిపోయి ఆ నోట్స్ మొత్తం ఒక ఫైల్లో ఉండాలి. ఆ స్టాండర్డ్లో ఎంతమంది ప్రిపేర్ అయ్యేది చేయండి. చాలామంది మేము ప్రిపేర్ అవుతాం అంటున్నారు. అసలు మన స్క్రిప్ట్ మనం రాసుకోకుండా 4 పుస్తకాలు చదివి మన ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోకుండా ఊరికే ఒక కోచింగ్కి వస్తే పాస్ అయిపోద్దని నమ్మొద్దు. కోచింగ్ సెంటర్నే సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ని మనం అందిపించుకుని మనం ఎక్కువ చదువుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను క్వాంటమ్ చాలా ఇంపార్టెంట్ అని. సరే క్వాంటమ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ ఉంది. దాని మీద ఎంతమంది ఇప్పుడు ఎప్పుడైతే ఇనాగ్రేట్ చేశారో అన్ని న్యూస్ పేపర్స్ ఆర్టికల్స్ రాసాయి, తెలుగు న్యూస్ పేపర్స్ కూడా ఆర్టికల్స్ రాసాయి. ఎంతమంది చెప్పండి? ఈరోజు ఇట్లా ట్రాన్స్లేషన్ చాలా వచ్చేస్తుంది, గూగుల్ ట్రాన్స్లేట్. మీరు ఏ టాపిక్ అనుకున్నా వచ్చేస్తుంది తెలుగులో. ఇంకేంటి ప్రాబ్లం మీ ఓన్ నోట్స్ తయారు చేసుకోవడానికి? మీ ఓన్ నోట్స్ తయారు చేసుకోవడం ఎందుకు మీకు కష్టం? ఎంతైనా చేసుకోవచ్చు కదా, ఎంతైనా తయారు చేసుకోవచ్చు కదా. సో నేను చెప్పేది ఏంటంటే ఫైట్ బ్యాక్ని గట్టిగా చేయండి, చాలా ఎక్కువగా వర్క్ చేయండి, స్మార్ట్ వర్క్ ఎక్కువ చేయండి. నేను ఎవ్రీడే 12 నుంచి 15 గంటలు కష్టపడతాను. నేను కష్టపడకుండా ఎవరికి చెప్పను. ఐ బిలీవ్ ఇన్ దాట్. అన్లెస్ యూ వర్క్ హార్డ్, యూ షుడ్ నాట్ టీచ్ అదర్స్ టు వర్క్ హార్డ్. అన్లెస్ యూ వర్క్ స్మార్ట్, యూ కెనాట్ టీచ్ అదర్స్. అన్లెస్ యూ డెలివర్ థింగ్స్, యూ కెనాట్ టీచ్ అదర్స్. నువ్వు చేయకుండా ఇంకోటి చెప్పకూడదు. నేను నమ్ముతాను ఆ విషయం. నేను చేస్తాను 100%. నేను కష్టం ఉన్నా సుఖం ఉన్నా ఏది ఉన్నా సరే నా పని ఆపను అనమాట. మీరు కూడా కంటిన్యూస్గా అలా ఉంటేనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సక్సెస్ అవుతారు. అలా ఉంటే గొప్పవాళ్ళని కాదు. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో సక్సెస్ అవ్వాలంటే మాత్రం అలానే ఉండాలి. యూ హ్యావ్ టు ఫైట్. అండ్ ఈ ఎగ్జామ్ చుట్టూ ఉండే రూమర్స్, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తాయి, అది ఎప్పుడు జరిగింది, ఈ చెత్తంతా బ్రెయిన్లో తీసేసాను. బీ ఫోకస్డ్, హైలీ ఫోకస్డ్. అండ్ దీని చుట్టూ ఉన్న రూమర్స్ చెత్త అంతా తీసేసి ప్రాపర్గా స్ట్రక్చర్డ్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే, నాకు ఏ స్థాయిలో మీరు ఉండాలంటే వచ్చే 4-5 నెలల్లో కనీసం కోర్ సబ్జెక్ట్స్, కొన్ని సబ్జెక్ట్స్కి మీ చేతిలో రెడీమేడ్ నోట్స్ ఉండాలి. మీ స్క్రిప్ట్ మీకు ఉండాలి. ఫైనల్లీ మీ స్క్రిప్టే మిమ్మల్ని గెలిపించుద్ది. ఓకే, అండ్ కోచింగ్ కంపల్సరీ అంటే ఒక విషయం చెప్తా. కోచింగ్ వాళ్ళు ఏంటంటే ఒక స్ట్రక్చర్లో ఉంటారు.
క్లాస్ రూమ్లో చెప్పిన క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్ వస్తాయని కాదు. ఒక పద్ధతిలో ప్రిపేర్ అవుతుంటారు, ఇంట్లో ఉంటే ఆ పద్ధతి ఉండదు, ఆ తేడా వచ్చేస్తుంది. 10 గంటలు కరెక్ట్గా విత్ కోచింగ్ చదివితే వచ్చే 6 నెలలు ఎవరైనా పాస్ అవుతారు. కానీ చదువుతున్నారో లేదా ఒకసారి ఆలోచించుకోండి. ఓకే, సో ఆల్ ది బెస్ట్. నేను మళ్ళీ నెక్స్ట్ మంత్ ఒకసారి వచ్చి కనిపిస్తాను మీకు. వచ్చే లోపల కనీసం ప్రాపర్గా 1-2 సబ్జెక్ట్ నోట్స్ అన్నా నేను వచ్చే రోజు మీకు ముందు మెసేజ్ వచ్చింది. నోట్స్ తీసుకొచ్చి అట్లీస్ట్ నా కళ్ళకి చూపిస్తే సంతోషపడతాను. మీరు నిజంగా వర్క్ చేస్తున్నారు, మీ ప్రయత్నం చేస్తున్నారు ఎగ్జామ్ కోసం నేను నమ్ముతాను. ఓకేనా? ఆల్ ద బెస్ట్. విల్ మీట్ ఆఫ్టర్ 1 month. మీకు కావాలంటే ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ టేక్ కోచింగ్ ఆల్సో. ఒక స్ట్రక్చర్గా చదువుకోండి, మీకు నేను సపోర్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ.